హాయ్ హలో నమస్కారం అందరికీ రైతు సోదరికి నమస్కారం. నేను మీ వీరన్న. హెల్త్ ఫార్మర్ సేఫ్ ఫార్మర్ నా పంట నా నిర్వహణ అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ తోటి రైతుతోటి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియోలో మనం ఆల్రెడీ మనం ఎటువంటి స్టార్టింగ్ 5 to 10 డేస్ లోపల మనం ఎటువంటి కలుపు మందులు మనకి అందుబాటులో ఉన్నాయి, అదేవిధంగా వాటి యొక్క వచ్చే ఫలితాలు అనేది మనం ఆల్రెడీ షార్ట్స్ రూపంలో అనేది వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు అది చూడని వాళ్ళైతే మనకి ఒకసారి అది చూడండి. సో ఇప్పుడు వచ్చేసి మనకి మొదటి స్ప్రేయింగ్గా ఎటువంటి మందులు పిచికారీ చేసుకోవాలి, దుబ్బగూలికలకు మనకి మార్కెట్లో ఎటువంటి మందులు ఉన్నాయి, ద బెస్ట్ రిజల్ట్ గల వచ్చే ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా యూరియా ఎంత మోతాదులో వేసుకోవాలి, అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి కలుపు మందులు ఏమేమి ఉన్నాయి మనకి 20 నుంచి 30 రోజుల్లోపు, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ స్ప్రేయింగ్గా అదేవిధంగా జింక్ ఎంత మోతాదులో తీసుకొని మనం పిచికారీ చేసుకోవాలి అనే దానికి వివరణ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకోటి మనం వచ్చేసి మనం చెప్పే పద్ధతిలో కంపల్సరీగా అంత పాటిస్తే మీకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది, మంచి దుబ్బ అనే పిలకలు కూడా రావడం జరుగుతుంది. సో మన వీడియోలో చూసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చేసి అండి మనకి స్టార్టింగ్లో ఇప్పటి వరకు మనకి వరి అనేది మనకి ఈ కలుపు మందు దశ అదేవిధంగా చూసుకున్న దుబ్బు దశలో ఉంది. సో అందుకోసం అని చెప్పి మనకి ఒక ఎకరానికి చొప్పున యూరియా అనేది 30 కేజీలు మాత్రమే తీసుకొని ఒక కేజీ మళ్ళీ చెప్తున్నాను, ఒక ఎకరానికి 30 కేజీల యూరియా మాత్రమే తీసుకొని దాంట్లో మనకి ఈ 25 కేజీల మ్యాజిక్ బూస్టర్ రిలయన్స్ వాళ్ళది 25 కేజీల మ్యాజిక్ బూస్టర్ అనేది మనకి అందుబాటులో ఉంది విఆర్ అగ్రికల్చర్ సర్వీసెస్ మహబూబాబాద్లో. దీంట్లో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ హ్యూమిక్ యాసిడ్ ఫోలిక్ యాసిడ్ అనేది మనకి గుళిక రూపంలో ఉండి మనకి ఇది వేస్తే మళ్ళీ మనకి 20-20-0-13 అనేది వేయాల్సిన అవసరం లేదండి. యూరియా ఒక ఎకరానికి 30 కిలోలు, ఇది ఒక 25 కేజీలు తీసుకొని దాంతోపాటు మనకి దుబ్బగుళికలు అయినటువంటి పొటెరా కానీ విటాకో కానీ అదేవిధంగా హైరోమైప్లస్ కానీ ఎన్విటో గ్రాన్యూల్ కానీ మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సో అవి మనం కలుపుకొని పిచికారి మనం బ్రాడ్గా అంటే చల్లుకోవాలి. సో మన దగ్గర ఉన్న గుళికలలో ద బెస్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి హైరోమైప్లస్ అండి, ఇది వలాగ్రో వాళ్ళది. సో ఇది ఎకరానికి 4 కేజీల చొప్పున అనేది మనం వేసుకోవాలి. ఇది లివింగ్ బ్యాక్టీరియా మైక్రోరైజల్ గ్రాన్యుల్ వామ్ అంటారు. సో ఇది మనకి భూమిలో మన 2 నుంచి 3 సంవత్సరాల వరకు లివింగ్ గానే ఉండడం జరుగుతుంది. సో ఇది వేసేటప్పుడు మనం ఎటువంటి ఇన్సెక్టిసైడ్స్ కానీ లేకపోతే డైమండ్ కానీ కలిపి మనం చల్లొద్దు, ఎందుకంటే దీంట్లో లివింగ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మనం అలాంటి ఈ కెమికల్స్ అనేది యూజ్ చేయడం ద్వారా దీంట్లో ఉన్న లివింగ్ బ్యాక్టీరియా అనేది చనిపోవడం జరుగుతుంది. ఇది ఎకరానికి 4 కేజీల చొప్పున యూరియాలో అదేవిధంగా మనకి మ్యాజిక్ బూస్టర్ కలుపుకొని చల్లుకుంటే మనకి అధిక పిలకలు అనేది రావడం జరుగుతుంది. సో ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి ధారా క్రాప్ కేర్ వాళ్ళది లాస్ట్ టైం మీకు ఆల్రెడీ చెప్పాను, దీని యొక్క రిజల్ట్ ఫలితం ధారా క్రాప్ కేర్ వాళ్ళది మనకి ఎన్విటో గ్రాన్యూల్ అండి. సో ఈ ఎన్విటో గ్రాన్యూల్ అనేది మన ఎకరానికి 4 కేజీల చొప్పున మీకు చెప్పిన విధంగానే యూరియాలో అదే విధంగా చూసుకుంటే మ్యాజిక్ బూస్టర్ కలుపుకొని చల్లుకుంటే మనకి మంచి దిగుబడి రావడం జరుగుతుంది. సో ఇది వాడడం ద్వారా ఏంటంటే మనకి ఈ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నటువంటి కాండం తొలుచు పురుగు, ఆకు చుట్టు పురుగు, ఆకుముడత పురుగు, మొగ్గి పురుగు అనేది మనకి సమర్థవంతంగా నివారించడం జరుగుతుంది, అధిక పిలకలు అనేది రావడం జరుగుతుంది. సో ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి దీంట్లో H60+ అనేవి కూడా మనకి కలుపుకొని చల్లుకోవచ్చు అండి. సో ఇది H60+ లేకపోతే మనకి ఈ గంగోత్రి వాళ్ళది లీ గోల్డ్ అనేది ఉండడం జరుగుతుంది. దీంట్లో హ్యూమిక్ అండ్ ఫోలిక్ ఉండడం జరుగుతుంది. ఇది ఎకరానికి 1 కేజీ చొప్పున మనం వేసుకొని మనం కనుక యూరియాలో అదేవిధంగా మ్యాజిక్ బూస్టర్లో కలుపుకొని చల్లుకుంటే మనకి మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది. సో ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి కలుపు నివారణ ఈ 15 నుంచి మనకి 30 రోజుల లోపు ఎటువంటి కలుపు ఉన్నాయంటే, సో మనకి ఆల్రెడీ చెప్పాను మీకు వివయా కానీ అసర్ట్ కానీ కొరియన్ కానీ కౌన్సిల్ యాక్ట్ కానీ ఈ మందులు ఉన్నాయి. సో అందులో మనకు వచ్చి చూసుకున్నట్లయితే మనకి క్రిస్టల్ కంపెనీ వాళ్ళది క్రాకర్ అండి. సో ఈ క్రాకర్ దీంట్లో పెనాక్సిల్ ఉంటుంది, చూసుకున్నట్లే సహలోఫాబ్యూటాల్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఓడి ఆయిల్ డిస్పర్సబుల్ ఇది ఎకరానికి 1 లీటర్ చొప్పున తీసుకొని పిచికారి చేసుకోవాలి. దీంతో పాటు మనకి ఈ క్రిస్టల్ వాళ్ళది మనకి నావెల్టీ గోల్డ్ అండి, అంటే బిస్పైరిబాక్స్ మన నామినీ గోల్డ్ అంటారు. సో ఇది ఒక 50 ml చొప్పున తీసుకొని మనం 15 నుంచి 20 రోజుల లోపు మనం పిచికారి చేసుకుంటే మనకి ఈ మన వరి పొలంలో వచ్చేటువంటి అన్ని రకాల గడ్డి జాతి అనేది మనకి కలుపు అనేది నివారించడం జరుగుతుంది. సో ఇది కలుపు కోసం అండి. సో నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మొదటి పిచికారిగా మనం చూసుకున్నట్లయితే మనకి మొదటి పిచికారిగా నార్మల్గా డాంటాలు లేకపోతే చూసుకున్నట్టు క్లోరోపరిపాస్ లేకపోతే ప్రొఫెనోపాస్ కొంతమంది స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది. సో మనం వచ్చేసి రైతులకు సజెస్ట్ చేస్తుంది ఏంటంటే మనకి ల్యూమెక్స్, ధారా కంపెనీ వాళ్ళది ల్యూమెక్స్ అండి. ఇది సూపర్ రిజల్ట్ ఉంటుంది. మీరు ఇది వాడిన తర్వాత ఖచ్చితంగా మీకు దగ్గర 40 రోజుల వరకు మీకు ఎటువంటి పురుగు కానీ ఎటువంటి ఆకు చుట్టు పురుగు, మొగ్గు పురుగు అనేది మనకి మన వరి పంటకి రాదు. ఇది ఎకరానికి వచ్చేసి 100 ml చొప్పున తీసుకోవాలి. సో దీంతో పాటుగా ఇది లేకపోతే మీకు దొరకకపోతే క్లోరోపైరిపాస్ 50% ఈసీ ఉంటుంది. ఇంకోటి చూసుకున్నట్లయితే చాలా మంది మనకి డైమండ్స్ అనేది వాడడం జరుగుతుంది. సో ఈ డైమండ్ కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు.
దీంతో పాటుగా ఈ పురుగు మందుతో పాటు మనం వచ్చేసి మళ్ళీ గంగోత్రి వాళ్ళది లీ గోల్డ్ కానీ, లేకపోతే చూసుకున్నట్లయితే ఈ స్వరూప్ వాళ్ళది H60+ కానీ, ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి ఈ పరిష్కార్ జింక్ ఉంటుంది. సో ఈ జింక్ అండి, సో జింక్ సిలామెన్ జింక్ మనకి కొలనుగా మనకి మొత్తం జింకు లోపం వచ్చి మనకి మాడిపోవడం టైప్లో జరుగుతుంది. సో దాని కొరకు అని చెప్పి జింకు లోపం, పోషక లోపాలకి ఎరుకు అని చెప్పి జింక్ అండి. సో అది దొరకకపోతే మనకి ఫార్ములా నెంబర్ 1 న్యూట్రిమిక్స్ అండి ఇది. సో ఇది ఫార్ములా, దీంట్లో ఐరన్, మ్యాంగనీస్, జింక్ ఉండడం జరుగుతుంది. సో మీరు ఇది దొరికినా కూడా ఇది కూడా పిచికారీ చేసుకోవచ్చు. సో ఇందాక మీకు చెప్పడం మర్చిపోయా, మనకి మన బేర్ వాళ్ళ దాంట్లో రీజెంట్ అల్ట్రా ఇది కూడా బాగా పనిచేయడం జరుగుతుంది. మనకి కాండం తొలుచు పురుగు, ఆకుచుట్టు పురుగు, మొగ్గి పురుగుకి. సో ఇది కూడా మనకి ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి. సో ఇంకోటి చూస్తున్నట్లయితే మనకి డాంటాలు, డైమాండ్, క్లోరోపైరిపాసు, వీటితో పాటుగా మనకి ఫంగిసైడ్గా మనకి యాంట్రాకాలు, దీంట్లో ప్రోపినోప్ 70% రూపం ఉండడం జరుగుతుంది. దీంట్లో మనకి జింక్ % కూడా ఉండడం జరుగుతుంది. సో మీరు ఇది పిచికారీ ఇదిను లీ గోల్డ్, డైమాండ్ కానీ లేకపోతే క్లోరోపైరిపాస్ మీరు ఇది పిచికారీ చేసినా కూడా మనకి బెస్ట్ రిజల్ట్ రావడం జరుగుతుంది. అది కాకపోతే మీకు తక్కువలో కూడా మనకి సాఫ్ అనేది ఉండడం జరుగుతుంది. 250 grams per acre తీసుకొని మనం పిచికారీ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో రైతు సోదరులు మనం చెప్పే విధంగా మీరు మంచి మంచి పద్ధతులు పాటిస్తే ఖచ్చితంగా మీకు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి అనేది పొందుతారు. మనం చెప్పే పద్ధతులు పాటించండి, మీకు మంచి దిగుబడి అనేది పొందండి. సో ఇప్పటికీ చెప్తున్నాను, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన హెల్ప్ లైన్ నెంబర్ 9121219096 ఈ నెంబర్కి కాల్ చేయండి. నేను మీకు రెస్పాండ్ అయ్యి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను మీకు దానికి తక్షణమైన చర్యలు అనేది ఇవ్వడానికి కంపల్సరీగా మీకు రెస్పాండ్ అయ్యి మీకు మీ ప్రాబ్లంకి తగ్గ సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మన చెప్పే ఫస్ట్ దశ ఆఫ్ ఎరువులు కానీ, లేకపోతే దుబ్బగులికలు కానీ, లేకపోతే ఫస్ట్ స్ప్రేయింగ్ కానీ, లేకపోతే ఎటువంటి కలుపు మందులు అనేది మనం వాడాలో ఇది వివరణ ఇవ్వడం జరుగుతుంది. సో రిజల్ట్ వీడియో అనేది మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను. సో ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కొరకు మన హెల్ప్ ఫార్మర్ సేఫ్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.